మున్సిపల్ విషయానికి వస్తే మున్సిపల్ గతంలో అనేక అవినీతి, ఎమ్మెల్యే బండికి డీజిల్ పోయడం, ఎమ్మెల్యే పిఏకు జీతాలు ఇవ్వడం, తర్వాత వర్కులు ఏదైతున్నదో చేసిన వర్కులలో మళ్ళీ బిల్లు చేయడం, రకరకాలుగా ఈ మున్సిపాలిటీలో అవినీతి జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా బయటికి తీయాలి. ఇలా కొత్తగా ఏర్పాటైన ఈ మున్సిపాలిటీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో నిధులు అరకొర ఉన్నాయి, ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కేటాయించిన నిధులు సక్రమంగా 100% వినియోగం కావాలి. మేము ప్రూవ్ చేస్తాం. దీని మీద ఎంక్వైరీ చేసినట్టుంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులు దోసుకోవడం ఇది అమానుషం, విచిత్రంగా ఉంది. ఎక్కడ కూడా ఇట్లా లేదు. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో గతంలో జరిగిన దానికన్నా ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవినీతి జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే ప్రజలు తిరగబడతారు. ఇలా శంకరపల్లి మండలం, శంకరపల్లి మున్సిపాలిటీలో 100 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు. ఎఫ్ఐడిసి నిధులు ఈ 100 కోట్లు ఎక్కడ వినియోగించరు, ఎక్కడ సౌకర్యం కల్పించరు ప్రజలకు అనేది ఇది బయటికి రావాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఏ స్థాయిలో ఎంక్వైరీ చేస్తారో చేయండి.